ఎంత గుణసు పోవలేదే నీది మాత్రంబు నీది శరేను తలకు కట్టుకొని పోదువు ధర్మ హృదయ కంసాసుడు ఆ దేవికీదేవిని ఆ వసుదేవుడు ఇద్దరు పోయి సమయమున ఇది మీద పోతా ఉంటే ఆకాశం ఏం చెప్తుందట, కంసనందన నీ చెల్లెలి గర్భముందు చిత్తుడై పుట్టక నిన్ను సంహరించదు కాక, అయితే నా చెల్లెళ్ళే నరికేస్తే వాడెట్లా పుడతాడు అని చెప్పినని ఆవిడ పోయి ఒక కంసాసుడు ఆ ఎమ్మకి రెట్టబట్టుకొని కత్తి పైకి ఎత్తుతాడంట. ఆవిడ వసుదేవుడు చెప్తాడంట భార్య భర్తకి సంబంధం అదే. ఏం బావా దీని బావా, నా చెల్లెలి గర్భం చిత్తుడై పుట్టక నన్ను సంహరించదు కాక, అందువల్ల నా చెల్లెళ్ళే నరికేసేవాడు ఎట్లా పుడతాడు వచ్చి బాబని ఆవిడ అది చెప్పగలదు. ఈయన బావా, నిరత సత్య ప్రౌఢి ధరిని ఏలిన హరిశ్చంద్రుడే ధరబోసి చినగలేదే అయితే కృతయుగంబుకు హలం కృష చేయవ మందాత ఎల్ల లోకములు వేలిన ఎలయగ శ్రీ నలరాజు సిరిమూట కట్టుకొని పోవలేదే అయితే జలసి హేతువు గట్టి శ్రీరాములపై ఇప్పుడు ఉన్నవాడ ఎందరెందరు రాజులు ఏలినారు ఒక్కరైనను భూమిన తన ఎంట గునుసు పోవలేదే నీది మాత్రంబు నీది సరేను తలకు కట్టుకొని పోదవో ధర్మహృదయ కానన భూమిన కస్తూరి కూమన మందలగిరి మింద మరి చెట్టు ఒకటి గలగా చెట్టు చెట్టుకు చెంబి కొమ్మలు గలగా కొమ్మ కొమ్మకు కోటేలు కొమ్మలు గలగా నగసగరంబున నడికట్టు ఒకటి గలగ సుక్క వెలుగును సుక్కకు చూరపన సూర్య చంద్రరాజులకు చెదిరిల్లు దానికి అర్థంబు చెప్పిన దేశకలకు నెలలు 12 నెలలు నిమిషమున గడివిచ్చి నేర్పుతోడు అది చెప్పలేకపోతే సభలో ఒక చిన్న నగువు విశ్వదాపి రామ వినురయ్యమా ఏమన్న పద్యానికి ఎదురు పద్యము లేదు, రాముల బాణానికి ఎదురు బాణము లేదు, త్యాగరాజ కీర్తనకి ఎదురు కీర్తన లేదు, రాముడే యాముడు యామడే రాముడు ఇనరయ్యమా లోతత్మాపరుడే లోతత్మాపరుడైతే లోకాగురుడను వచ్చు ఏ జాతి వారైనా ఎచ్చైనా గురుడు